హాయ్ గాయ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్. మిర్చి చూపించాను కదా, ఇప్పుడు చూడండి. బెండకాయలు అందరికీ తెలుసు కదా, ఈ మొక్కలు ఎలా ఉంటాయి చూడండి. గీసుకుంటాయి, గుచ్చుకుంటాయి, చాలా చిరాగ్గా అనిపిస్తాయి, కానీ పండిస్తాం. అవి పెట్టుకుంటే కొంచెం మనకి కాయగూరలు కొంచెం ఆర్గానిక్గా దొరుకుతాయని ఫీలింగ్ అంతే. రైతులు పడే కష్టం ఏంటో ఇలాంటప్పుడు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వంకాయలు, బెండకాయలు ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ ఇవి వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి మాకు. ఇక్కడ చూడండి, నేను అన్ని మొక్కలు కొని వేసుకున్నాయి. అందులో ఇది ఒక్కటే బ్లాక్ అంటే వైలెట్ కలర్ వంకాయలు వచ్చినాయి. రిమైనింగ్ అన్నీ కూడా వైట్ కలర్ వచ్చినాయి అనమాట. గ్రీన్ కలర్వే వచ్చినాయి. తెల్ల వంకాయలు అంటారు కదా, అవే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే, లాస్ట్ టైం 2-3 వీడియోస్లో అప్లోడ్ చేశాను నేను లెమన్. ఇది ఇక్కడ నా ఫోన్ స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు, సో దానివల్ల కొంచెం బ్లర్గా పడుతుంది వీడియో, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ లెమన్సే. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇగో తొండలు చూసారా, ఇలాగా మొత్తం ఖరాబ్ చేయడానికి తిరుగుతుంది అది. ఆల్రెడీ కొడుతున్నాను, కానీ మళ్ళీ ఏదోలా అనిపిస్తుంది. ఎందుకు, మనం ఎలాగో అవి అంతే కదా అని. అందుకే ఒక్కొక్కసారి వదిలేస్తాం, ఒక్కొక్కసారి కానీ ఏదోలా అయిపోతుంది అవి అలా తినేస్తుంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది బీన్స్ పిక్కలు వస్తే అది పెట్టాను. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన బీన్స్ పిక్ నుంచి ఒక సీడ్ ఏమైందంటే అది మొత్తం మొలక వచ్చింది. దాన్ని ఇంకా నేను ఇలా పెట్టేస్తే అది పాదు మొత్తం ఇప్పుడు పెద్దగా అయ్యి దాని నుంచి బీన్స్ పిక్కలు స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, పాదు అయితే చాలా పెద్దగానే పాకేసింది పై వరకు. చాలా కాయలు కూడా వచ్చేసినాయి ఇప్పటికే. మనం అవన్నీ తీసుకోవాలి. ఇంకా కొంచెం పెద్దగా అయితే అప్పుడు మనం కట్ చేయడానికి అవుతుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ మొత్తం పై వరకు పాకేసింది మొత్తం పాదు. చూడండి, ఇక్కడైతే ఇంకా గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి, ఇదిగో కనిపిస్తాయి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, గుత్తులు కింద కాయలు అలా వచ్చినాయి అన్నమాట. చిక్కుడుకాయలు, బీన్స్, చిన్న బీన్స్ ఉంటాయి కదా, డబుల్ బీన్స్ కాకుండా అవి. నెక్స్ట్ వంకాయలు అయితే ఇంకా చాలానే వేసాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకు వచ్చింది చూడండి.